హాయ్ వెల్కమ్ టు సాక్షి డిజిటల్ పాడ్కాస్ట్. నేను మీ షాహిదా. ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, క్లుప్తంగా నాటో. ఇప్పుడు నాటో అమెరికా మధ్య ఇడుపుల కాగితం. అదే విడాకులు జరగనున్నాయా? నాటో నుంచి అమెరికా పూర్తిగా వైదొలిగిపోతుందా? అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ సైనిక అత్యవసర పరిస్థితి లేదా యుద్ధం వస్తే నాటో కూటమికి ఎలాంటి సైనిక సహాయం పంపాలనే నియమాలను ఆయన మార్చేశారు. దీని సారాంశం ఏంటంటే, నాటో దేశాలకు ఇకపై అమెరికా మద్దతు చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంటే మీకు వివరంగా చెబుతాను. నాటోకు అమెరికా పంపే విమాన వాహన నౌకలు ఉండవు, క్యారియర్ యుద్ధ విమానాలు ఉండవు, ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు కూడా ఉండవు, లాజిస్టిక్స్ సరఫరా అంటే రవాణా సదుపాయాలు కూడా ఉండవు, శాటిలైట్ మద్దతు కూడా చాలా పరిమితంగా ఉంటుంది. అమెరికా అధికారిక ప్రకటన ప్రకారం చైనాతో ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చనే ఉద్దేశంతో అమెరికా పనిచేయాలని హెగ్సేత్ భావిస్తున్నారు. కాబట్టి చైనాతో పోరాడటానికి అవసరమయ్యే ఏ సైనిక వనరులను కూడా ఇతర ప్రాంతాలకు తరలించకూడదని నిర్ణయించారు. ఇక అధికారికంగా చూస్తే ఇరాన్ యుద్ధం తర్వాత ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ యుద్ధాలు చేసే సామర్థ్యాన్ని అమెరికా కోల్పోయింది. మనం అన్ని వనరులను కేవలం చైనా కోసమే కేటాయించాలని నిర్ణయించుకున్నప్పుడు ఇక ప్రపంచంలో మరెక్కడా జోక్యం చేసుకోలేము. ఇరాన్ యుద్ధాన్ని ట్రంప్ ప్రభుత్వం నడిపిన తీరు వల్ల తూర్పు అర్ధగోళం నుంచి అమెరికా తన పట్టును కోల్పోయిందని మనం ముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది నిజమవ్వడం మనం కళ్ళారా చూస్తున్నాం. రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఐరోపా ఇక తనను తాను కాపాడుకోవాలే తప్ప అమెరికా సాయం ఉండదు. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో చూద్దాం. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో నాటో కూటమి పేపర్పై మాత్రమే మిగిలి ఉంటుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే అమెరికా చేతులెత్తేస్తే ఐరోపా దేశాల వద్ద లేని ప్రత్యేకమైన అమెరికన్ ఆయుధాలు రావని తేలిపోతే ఇక నాటో కూటమికి అర్థమే ఉండదు. నాటో కథ ముగిసినట్లే. 1949 నుంచి నాటో ప్రణాళిక ఎలా ఉందంటే, అమెరికా కొన్ని పెద్ద సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఐరోపా దేశాలు వాటిని చెయ్యవు. ఐరోపా దేశాలు ఎప్పుడూ అమెరికాపై ఆధారపడేలా చేయడం కోసమే యుఎస్ అలా చేసింది. ఒకవేళ యుద్ధం వస్తే వారి సైన్యాలన్నిటినీ అమెరికానే కమాండ్ చేయాలనేది దాని ఆలోచన. కానీ ఆ వ్యవస్థ ఇప్పుడు మునిగిపోయింది. ఐరోపాలో అమెరికా తన సైనిక ప్రభావాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఐరోపా దేశాలు తమను తాము రక్షించుకోవడానికి సిద్ధమవుతున్నందున అమెరికాతో ఉన్న ఇంటర్ ఆపరబిలిటీ అంటే కలిసి పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. అమెరికా ఆయుధ వ్యవస్థలు చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి, ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి డిజైన్ అయ్యాయి. కానీ ఐరోపా దేశాలు ఎదుర్కొనే యుద్ధాలు అలాంటివి కావు. ఒక యుద్ధంలో తమ సైన్యాన్ని నడిపించే అమెరికాతో కలిసి పనిచేయడం కోసమే ఐరోపా దేశాలు ఇంతకాలం అమెరికా ఆయుధాలను కొనుగోలు చేశాయి. కానీ అమెరికా సైన్యమే రానప్పుడు ఇక ఆ ఆయుధాలను వాడడంలో ఎలాంటి అర్థం లేదు. ప్రస్తుత డ్రోన్ల యుగంలో అమెరికా తరహా ఆయుధ వ్యవస్థలను నిర్మించుకోవడానికి ఐరోపాకు 10 నుంచి 15 ఏళ్ల సమయం లేదు. అంత వేగంగా వాటిని నిర్మించలేరు. కాబట్టి వారు ఉక్రెయిన్ తరహా ఆయుధాలను తయారు చేసుకుంటారు. వీటికి బ్యాకప్గా బహుళ దేశాల అణ్వాయుధ రక్షణను ఏర్పాటు చేసుకుంటారు. ఇది ఎలా సాగుతుందో కాలమే చెప్పాలి. కానీ దీని అర్థం ఏంటంటే, ఇప్పటి నుంచి సరిగ్గా 1 సంవత్సరంలోనే ఐరోపా అమెరికా సైన్యాలు కలిసి పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల వారు కలిసి పనిచేయాల్సి వచ్చినా వేరు కమాండ్ స్ట్రక్చర్స్, వేరు వ్యూహాలతో పనిచేయాల్సి ఉంటుంది. వాషింగ్టన్ తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయం వల్ల నాటో కూటమికి చరమగీతం పాడినట్లవ్వడమే కాకుండా ఐరోపా దేశాలు తీసుకునే ఆయుధ కొనుగోలు నిర్ణయాలు కూడా ఈ కూటమిని శాశ్వతంగా ముగించేలా చేస్తాయి. నాటో ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. కానీ ఇప్పుడు అమెరికా ఒక వ్యూహాత్మక విచ్ఛిన్నం, సరికొత్త ప్రపంచ సమీకరణాల వైపు అడుగులు వేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐరోపా, అమెరికా ఒకే వైపు కాకుండా 2 వేరు ధృవాలుగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి.